మరోవైపు గ్యాస్ కొరత లేదని చెప్తుండగా గ్యాస్ ఏజెన్సీలు కొరత సృష్టిస్తూ బుకింగ్ చేసి 20 రోజులైన సిలిండర్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో హెచ్పీ గ్యాస్ ఆటోను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్యాస్ ఏజెన్సీల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ సిలిండర్లు అమ్ముకుంటున్నాయని ఆరోపించారు. 6 గ్యారెంటీలని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మర్చిపోయిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. కొత్తగూడ మండలంలో నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్కపై హాట్ కామెంట్స్ చేశారు. ఇచ్చిన హామీలు అమలవుతున్న తీరు తదితర అంశాలు ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కొత్తగూడ గంగారం ఏజెన్సీ మండలాల రైతులు పండగలాగా వ్యవసాయం చేసేవారని అన్నారు. షేర్లింగంపల్లి సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ విజయవంతంగా పూర్తయింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన క్లీన్ స్వీప్ డ్రైవ్ పటాన్చెరు నుండి మణికొండ వరకు కొనసాగింది. ఎమ్మెల్యే అరకపుడి గాంధీ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో పాటు అన్ని విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సుమారు 22 కిలోమీటర్ల మేర సాగిన ఈ డ్రైవ్ ను 44 విభాగాలుగా విభజించారు. పటాన్చెరు, BHEL, నల్లగండ్ల ఫ్లైఓవర్, గచ్చిబౌలి, మల్కం చెరువు, కాజాగూడ జంక్షన్, న్యూటన్, లాంకో హిల్స్, మణికొండ మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. అక్రమంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారంటూ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల జల్లి గ్రామస్తులు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. జల్లి గ్రామానికి చెందిన దొంతకపోయిన కొమ్మాల కుమారులు రాజేందర్, నరేష్, సురేష్ లపై ఫిబ్రవరి 25న అదే గ్రామానికి చెందిన మంచాల సురేష్ భార్య మమత ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా గ్రామానికి సంబంధించిన వ్యక్తులను కాకుండా ఇతర వ్యక్తులను కర్రలతో ఫోటోలు తీసి అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. చేసిన అప్పులు తీర్చడానికి తన పక్కింటి మహిళను టార్గెట్ గా చేసుకుని తన స్నేహితుల చేత మెడలోని గొలుసు దొంగలించిన ఘటన జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలో వెలుగు చూసింది. ఈ కేసును జమ్మలమడుగు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లక్ష్మీనగర్ కు చెందిన గోవిందు, పద్మావతి, ఆమె భర్త రామాంజనేయులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగు మధ్య వాహనాలు తనిఖీలు చేస్తుండగా గొరిగినూరు క్రాస్ వద్ద ఓ అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా పాల్కొండ మండలం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశముల మేరకు ఈగల్ చీఫ్ శ్రీ ఆర్కే రవి, కృష్ణ ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, బస్టాండ్లు మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పోలీసులు శోధనలు నిర్వహించారు. హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని శ్రీ ఎర్రపోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవానికి భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు సందర్శించారు. ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు 2026 సందర్భంగా ప్రతినిధులు పర్యటించినట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 100 మంది ప్రతినిధులు బుద్ధ చరిత్ర వనంలో బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సమావేశ మందిరంలో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహాస్తూపం ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొని తడి చెత్త, పొడి చెత్త వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ పరిసరాలను శుభ్రపరిచారు.